దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ మరణం ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. 2022లో థాయిలాండ్లో 52 వార్న్ హార్ట్అటాక్తో మరణించాడు. కానీ 4 ఏళ్ల తర్వాత వార్న్ మరణంపై అతడి కుమారుడు జాక్సన్ వార్న్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కోవిడ్ వ్యాక్సిన్ వల్లే తన తండ్రి చనిపోయినట్లుగా ఆరోపించాడు. షేన్ వార్న్ ఆస్ట్రేలియా లెజెండరీ స్పిన్నర్. 2008లో ప్రారంభమైన ఐపీఎల్ తొలి ఎడిషన్ను షేన్ వార్న్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ నెగ్గింది. ఐపీఎల్లో వార్న్ 55 మ్యాచ్లాడి 57 వికెట్లు పడగొట్టాడు. 2022లో ఆయన ఆకస్మిక మరణం క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసింది. వార్న్ థాయిలాండ్లో గుండెపోటుతో మృతి చెందాడు. కానీ 4 ఏళ్ల తర్వాత ఆయన కుమారుడు జాక్సన్ వార్న్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కోవిడ్ వ్యాక్సిన్ వల్లే షేన్ వార్న్ మృతి చెందాడన్న కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. 2 వరల్డ్స్ కొలైడ్ పాడ్కాస్ట్కి ఇంటర్వ్యూ ఇచ్చిన జాక్సన్ వార్న్, నాన్నకు 4 కోవిడ్ టీకాలు ఇవ్వాల్సి వచ్చింది. అవి తీసుకోవడం ఆయనకు ఎంతమాత్రం ఇష్టం లేదు. కానీ అత్యవసర పరిస్థితుల్లో టీకాలు వేయించుకున్నారని చెప్పాడు. కోవిడ్ వ్యాక్సిన్ వల్లే ఆయన మరణించారేమో అని ఇప్పుడు అనిపిస్తోందని, ఆ వ్యాక్సిన్ ప్రభావం ఆరోగ్యంపై పడిందని అన్నాడు. షేన్ వార్న్కు అంతర్గతంగా కూడా అనారోగ్య సమస్యలున్నాయి. ఆయన మద్యం తాగేవారు, స్మోకింగ్ అలవాటు కూడా ఉంది. అవే అలవాట్లు ఉన్న చాలామంది ఇంకా ఎక్కువ కాలం జీవిస్తున్నారు. ఆ సమయంలో నాన్న ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారు. కానీ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాతే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందని చెప్పుకొచ్చాడు జాక్సన్ వార్న్. ఆయన మరణ వార్త విన్న తర్వాత ప్రభుత్వం కోవిడ్ పరిస్థితులపై కోపం వచ్చిందని తెలిపాడు. వార్న్ చనిపోవడానికి ముందు 2021లో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన 100th టోర్నీలో కోవిడ్ బారిన పడ్డాడు. 2022లో గుండెపోటుతో చనిపోయాడు. ఇది సహజ మరణమేనని అప్పట్లోనే థాయిలాండ్ పోలీసులు తేల్చారు. 4 ఏళ్ల తర్వాత ఆయన కుమారుడు చేసిన వ్యాఖ్యలు టాక్ ఆఫ్ వరల్డ్ అయ్యాయి.